ఒకే ఒక హిట్ కావాలి, వచ్చిన సినిమా వచ్చినట్టే పోతున్న ఈ టైంలో నాకు సాలిడ్ హిట్ కావాలి అంటున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ క్రమంలోనే వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు కూడా. మరి సక్సెస్ కోసం చకోరా పక్షుల ఎదురు చూస్తున్న ఈ తమిళ తంబి హిట్ ని పలకరిస్తాడా? ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయం ఒళ్ళో వచ్చి వాలుతుందా? లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఎన్నో పాత బ్రేకింగ్ సినిమాలని ఆడియన్స్ కి అందించిన సూర్య ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. సరైన సాలిడ్ సక్సెస్ లేక 10 ఏళ్లు దాటిందంటే సూర్య కెరీర్ ఎంత డౌన్ ఫాల్ అయిందో అర్థమవుతుంది. అయితే మా హీరోకి తగ్గ రేంజ్ లో రోల్స్ రావట్లేదన్నది అభిమానుల నుండి వస్తున్న కంప్లైంట్. సూర్యకి తగ్గ క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్ లోని రోలెక్స్ రోల్ ని కోట్ చేస్తున్నారు కూడా. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ అద్భుతాలు చేసినా అవి ఓటీటీకే పరిమితమయ్యాయి. థియేటర్స్ లో వచ్చినవి మాత్రం బాగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కంగవాపై భారీ ఆశలు పెట్టుకున్నాక అది కూడా ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. దీంతో ప్రయోగాలు వద్దు, కమర్షియల్ కథలే ముద్దు అంటూ చేసిన రెట్రో కూడా బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం సూర్య ఆశలన్నీ రాబోయే సినిమాలపై పెట్టుకున్నాడు. ఆర్జే బాలాజీతో చేస్తున్న కరుప్పు సెట్స్ పై ఉండగానే వెంకీ అట్లూరి సినిమాకు ఓకే చెప్పాడు. అయితే 10కి పైగా డిజాస్టర్లతో కొనసాగుతున్న సూర్యకు మార్కెట్ పరంగా డిమాండ్ తగ్గకపోవడం విశేషం. వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు 80 కోట్లకి అమ్ముడుపోయాయట. చూడాలి మరి వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ సూర్యకి బాలాజీ వెంకీలైనా హిట్ అందిస్తారో లేదో. For more videos like this, subscribe Big TV channel.